హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ ఆన్ వర్క్ ప్రోగ్రెస్, ఈ ప్రోగ్రెస్లో భాగంగా స్లాబ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ లేదా ఫామ్ వర్క్ ఫర్ స్లాబ్, ఈ వర్క్ అనేది చేయటం జరిగింది. ఈ స్లాబ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ వర్క్ అనేది మనం ఇక్కడ ఐరన్ సెంటరింగ్ తోటి చేయటం జరిగింది. సెంటరింగ్ బోర్డ్స్ జనరల్గా ఐరన్ బోర్డ్స్ ఉంటాయి. తర్వాత వుడెన్ సెంటరింగ్ అనే ఒక పద్ధతి ఉంది. అలాగే జాక్ సెంటరింగ్ అనేటువంటి ఇంకొక విధానం కూడా ఉంది. సో మనం జాక్ సెంటరింగ్ అనేటువంటి ఆప్షన్లో ఆ వర్క్ చేయటం జరిగింది. అయితే ఈ జాక్ సెంటరింగ్ అనేది మనం చేసేటప్పుడు సపోర్ట్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ బల్లీస్ మనము ఐరన్ ప్రాప్స్ వినియోగించడం జరుగుతుంది. అలాగే స్పాన్స్, ప్రాప్స్ పైన స్పాన్స్ వినియోగించడం కూడా జరుగుతుంది. ప్రాప్స్ పైన మనం సెంటరింగ్ బోర్డ్స్ అనేవి ఈవెన్గా ప్లేస్మెంట్ అది చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ సెంటరింగ్ వర్క్ అనేది చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ లెవెల్, ఏదైతే మనం ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అనేది డిసైడ్ చేసుకుంటామో దాని ప్రకారంగా మనం రెఫరెన్స్ లెవెల్ మార్కింగ్ అన్ని కాలమ్స్ పైన ఒక యూనిఫామ్గా ఒక రెఫరెన్స్ లెవెల్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఆ మార్కింగ్ లెవెల్ నుంచి మన స్ట్రక్చరల్ రీఎన్ఫోర్స్మెంట్ డిజైన్ ప్రకారంగా మనము ఆ లెవెల్ అనేది మార్కింగ్ చేసుకుని దానికి తగిన విధంగా బీమ్ బాటమ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం మన స్లాబ్ హైట్ 12 ఫీట్గా నిర్ణయించడం జరిగింది. ఫ్లోర్ టాప్ నుంచి ఫ్లోర్ టాప్ లెవెల్కి 12 ఫీట్ హైట్ అనేది నిర్ణయించి దాని ప్రకారంగా రిఫరెన్స్ తీసుకుని ఒక 4 ఫీట్ హైట్లో రిఫరెన్స్ లెవెల్ అనేది అన్ని కాలమ్స్ పైన మార్కింగ్ చేయటం జరిగింది. అలా మార్కింగ్ చేసిన తర్వాత బీమ్ బాటమ్స్ మన స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారంగా ఎలా ఇచ్చారో దాని ప్రకారమే మనం సెంటరింగ్ అనేది బాటమ్స్ ప్లేస్ చేసాం. అలా బాటమ్స్ ప్లేస్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా బాటమ్స్ అన్ని లెవెలింగ్ అంతా చేసుకుని ఆ తర్వాత సైడ్స్ సెంటరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్స్ పెట్టిన తర్వాత ప్రాప్స్ అడ్జస్టెంట్ టు ది సైడ్స్ అనేది మనం సపోర్టింగ్ తీసుకుని ఈ స్పాన్స్ అనేవి ప్లేస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్పాన్స్ ఈక్వల్గా మన రూమ్ డైమెన్షన్కి తగినట్టుగా ఆ విడ్త్ అనేది అడ్జస్టబుల్గా ఉంటుంది. మనకు కావాల్సినంత విడ్త్లో ప్రాపర్గా మన యొక్క బీమ్ సైడ్ టు సైడ్ ప్లేస్మెంట్ పెట్టుకుని తర్వాత ఆ సెంటరింగ్ బోర్డ్స్ అనేవి ప్రాపర్గా ప్లేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా ప్లేస్ చేసిన తర్వాత ఈ యొక్క గ్యాప్స్ సెంటరింగ్లో ఎక్కడ అన్ఈవెన్గా లెవెల్ లేకుండా ఈవెన్ లెవెల్ వచ్చేటట్లుగా మనం కంప్లీట్గా లెవెలింగ్ అనేది చేసుకుంటాము. అలా లెవెలింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ వచ్చిన చోట వుడెన్ పీసెస్తో కానీ లేదా ఐరన్ షీట్ పీసెస్గా ఉంటాయి, అలాంటి ఐరన్ షీట్ పీసెస్తో కానీ ఆ గ్యాప్స్ని ప్రాపర్గా కవర్ చేసుకుంటాము. అలాగే సెంటరింగ్ బోర్డ్స్ జాయింట్స్లో మనము టేపింగ్ అనేది వేసుకుంటాము. ఆ టేప్ వేసుకోవటం వల్ల సిమెంట్ స్లరీ అనేది ఆ జాయింట్స్లో నుంచి చాలా వరకు వేస్టేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. జాయింట్స్ అన్ని ఓపెన్గా కనుక ఉండేటట్లయితే ఆ సిమెంట్ స్లరీ వేస్టేజ్ కాకుండా ఉండేదానికోసం, సిమెంట్ స్లరీ అంతా బయటికి పోకుండా ఉండడం కోసం టేపింగ్ వేసుకుంటాము. ఆ టేపింగ్ వేసుకుని మొత్తం అంతా యూనిఫామ్గా బోర్డ్ అంతా లెవెల్ చేసేసుకుని టేపింగ్ అంతా వేసుకున్న తర్వాత సెంటరింగ్ బోర్డ్స్కి ఆయిల్ అప్లై చేస్తాం. ఆ ఆయిల్లో చాలామంది యూజ్డ్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ అలాంటిది వాడతారు. అది వాడటం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది ఆ కాంక్రీట్ సర్ఫేస్కి స్టిక్కీగా ఉంటుంది. అలా ఉండటం వల్ల మనము లేటర్ డేట్లో సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు కొంచెం ఆ ప్లాస్టరింగ్కి ఆర్సీసీ సర్ఫేస్కి ఆ యొక్క కాంబినేషన్ అనేది కొంచెం క్రాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రాపర్ బాండింగ్ అనేది లేకపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం వీలైనంత వరకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ డీజిల్ని వినియోగించుకోవటం మంచిది. ఈ డీజిల్ ఆయిల్ ఆ సర్ఫేస్కి మనము సెంటరింగ్ బోర్డ్ సర్ఫేస్కి అంటే ఫర్ బీమ్ బాటమ్స్ అలాగే బీమ్ సైడ్స్ స్లాబ్ ఈ ప్రదేశాల్లో మనం ప్రాపర్గా అప్లై చేసుకుని దానితో పాటే ఏదైతే మన స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ మనము ఇంతకు ముందే స్టెయిర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్ అండ్ మిడ్ ల్యాండింగ్ బీమ్ అలాంగ్ విత్ మిడ్ ల్యాండింగ్ స్లాబ్ కాస్టింగ్ చేసుకుని సెకండ్ ఫ్లైట్ రీఎన్ఫోర్స్మెంట్కి బార్స్ కూడా మనం వదిలిపెట్టేసి ఉంటాము. వాటిని కంటిన్యూ చేసుకునేదానికి స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ని కూడా మన యొక్క డ్రాయింగ్ ప్రకారంగా ప్రాపర్గా బాటమ్ స్లాబ్ లెవెల్స్ అవి చెక్ చేసుకుని యాజ్ పర్ డ్రాయింగ్ ప్రొవైడ్ చేసుకుని అక్కడ కూడా ఆ జాయింట్స్లో ఎలా అవసరం పడిందో అలాగా ఆ టేపింగ్ అది వేసుకుని ఆయిల్ అంతా అప్లై చేసేసి పెట్టేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది
స్టార్ట్ చేసేదానికి కావలసిన విధంగా మన యొక్క సెంటరింగ్ని రెడీ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సెంటరింగ్, లెవెలింగ్, సెంటరింగ్ అంతా ప్రాపర్గా ప్లేస్మెంట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనము రీఇన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్ని ప్రాపర్గా చూసుకోవాలి. ప్రాపర్గా ఆ రీఇన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్ అంతా స్టడీ చేసుకుని దానికి తగిన విధంగా ఏమేమి మెటీరియల్స్ అంటే రీఇన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి బార్స్ అవసరం పడతాయో చూసుకుని వాటిని మనం ముందుగానే ప్రొక్యూర్ చేసి పెట్టుకుని ఆ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ అనే వర్క్ను కూడా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మాకిచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా మన బీమ్స్ సైజెస్ కొన్ని స్పాన్స్లో 17 ఇంచెస్ బీమ్ డెప్త్ ఇచ్చారు, 5 ఇంచెస్ స్లాబ్ థిక్నెస్ ఇచ్చారు. అలాగే లాంగ్ స్పాన్స్, కొన్ని లాంగ్ స్పాన్స్ ఉన్నాయి, వాటిలో 20 ఇంచెస్ బీమ్స్ డెప్త్ ఇచ్చారు. అండ్ వాటిలో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది రీఇన్ఫోర్స్మెంట్ మాకు ఇచ్చింది 16 mm టార్, 12 mm టార్ అండ్ 8 mm ఫర్ స్టిరప్స్. సో ఈ 3 డయామీటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చెక్ చేసుకునేది ఏంటంటే కాలం ఓవర్లాప్స్కి తగిన విధంగా కాలం రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకుంటాము. అలా చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకుని రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. అయితే ఈ సెంటరింగ్ వర్క్కి ఇప్పటి వరకు మనకు అయినటువంటి ఖర్చు స్లాబ్ ఏరియా, ఓవరాల్గా మనం స్లాబ్ ఏరియా మెజర్మెంట్ చేసేటప్పుడు కూడా 1149 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది టోటల్ స్లాబ్ ఏరియా రావడం జరిగింది. అలాగే మన డ్రాయింగ్ ప్రకారంగా బీమ్స్కు 845 స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చింది. స్టేర్ కేస్ సెకండ్ ఫ్లైట్ 58.5 స్క్వేర్ ఫీట్, అలాగే స్టెప్స్ 22.5 స్క్వేర్ ఫీట్. ఓవరాల్గా సెంటరింగ్ ఏరియా ఫర్ స్లాబ్స్ అండ్ స్టేర్ కేస్ సెకండ్ ఫ్లైట్ మొత్తం 2075 స్క్వేర్ ఫీట్ అయింది. సో మన యొక్క ఎక్స్పెండిచర్ 83,000 రూపీస్ అయింది. అలాగే దానికి టేపింగ్ మెటీరియల్, అలాగే ఆయిల్ ఎట్సెట్రా అదర్ మిస్లేనియస్ మెటీరియల్స్ ఓవరాల్గా ఒక 4,000 రూపీస్ అయ్యాయి. ఆల్ పుట్ టుగెదర్ సెంటరింగ్ వర్క్ కోసం మనం లేబర్ ఛార్జెస్కి, ఆ మెటీరియల్ రెంట్ ఎట్సెట్రా ఈ బార్ బెండింగ్ ఛార్జెస్ అన్నీ ఇంక్లూడ్ చేసి 87,000 రూపీస్ మనం పే చేయడం జరిగింది. మరో వీడియోలో మనం రీఇన్ఫోర్స్మెంట్ ఎక్స్పెండిచర్, అలాగే ఆర్సీసీ స్లాబ్ అనే విషయాలు, వాటికి అయినటువంటి ఎక్స్పెండిచర్ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.